టాపిక్ పోవాలి. అక్కడ మంచిగా కనబడతా మీకు వీడియోలో నీకు అనిపించకపోతే కానీ నాకు అనిపిస్తుంది అక్కడ పోవాలి పైకి. ముప్పై మెట్లు ఎక్కిన 600 మెట్లు ఇంకా. లెట్స్ గో. మొత్తం ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసినాం. నడిచి 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 కాళ్ళు పీకుతానే చాలా అయింది టైం తర్వాతకి మొత్తానికి డోర్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే డోర్, ఎంట్రెన్స్ డోర్. లెట్స్ గో. వచ్చి డ్రోన్ ఎగిరిద్దాం అంటాం మనం. ఈ గాలి ఉంటుంది అది ఒకవేళ బోటు మీద ఏమన్నా 5,000 ఫైన్ అంట మధ్య రాష్ట్రం. ఇది మరాఠీ మనకు అర్థం కాదు. ఒకవేళ గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుంటా అంటే చేసుకోరు. స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఎట్లా ఇచ్చారు ఆయన పైదాకా, ఇది ఎట్లా ఇచ్చారు, ఆ ట్రాక్టర్ ఎట్లా ఇచ్చారు. పైకి పోదాం. పైకి పోయి బీచ్ అంత పైకి ఎక్కినాం కదా, స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. పడుతుంది వర్షం. అదే దరిద్రం ఏంటంటే నేను పైన ఉంటుంది చూడు, అది ఎక్కినప్పుడే వర్షం పడుతుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న వ్యూ చూసారు కదా, ఇప్పుడు మీకు గుట్టకి అటు దిక్కున్న వ్యూ చూపిస్తా కూడా ఒకసారి. నార్మల్గా ఇట్లా పోగా రావాలంటే మనం టైం లైఫ్ పెట్టుకోవాలి. ఇక్కడ టైం లైఫ్ కూడా అవసరం. ఇప్పుడు ఒక ట్రాక్టర్ పడి ఉన్నది, అది ఎట్లా పైకి తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ
మరాఠా రాజ్యం ఉన్నప్పుడు కట్టించింది ఇది మొత్తం పైకి. వైట్ బస్సులు కనబడుతున్నాయి మీకు. అక్కడ నుంచి వచ్చినాం మనం కింద నుంచి పైకి. ఈ అమ్మ చూడడానికి నార్మల్గా ఉన్నది కానీ కింద నుంచి పైకి వచ్చినాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. అనిపిస్తుందా మీకు? అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఫైనల్లీ వి హ్యావ్ రీచ్డ్. దండలు పట్టింది ఎక్కడికి. ఇంకా ఉన్నది 40 people వచ్చాడు. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాడు మీకు. వాటర్ ఫాల్స్ అనిపిస్తున్నాయా? ఈ అమ్మాయి పాతకాలంలో మనుషులు ఎంత ప్రశాంతంగా బతికేటోళ్ళు. ఇంకా ఈ మహారాజులు అయితే కోర్టు మీద ఇల్లు కట్టించుకొని ప్రశాంతంగా ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూసుకుంటూ బతికేటోళ్ళు రోజు పొద్దున. మేబీ వాళ్ళకి బోర్ కొట్టుండొచ్చు రోజు పొద్దున చూసి కానీ వాట్ ఏ వ్యూ చూడరు ఒకసారి. మనం ఇట్లాంటి వ్యూస్ చూడడానికి 800 కిలోమీటర్లు వచ్చింది. షాట్ తీద్దాం అనుకున్నా గుట్ట మీద నుంచి. కాకపోతే ఏం తెలుసా, ఇక్కడ అంత గాలి లేదు. ఇక పెడితే వెళ్తుంది మీకు గాలి ఎత్తొస్తుంది ఏందనేది. సరిగా ఇక్కడ చేపెడితే చూడొచ్చు మీరు. చూసారు ఎంత గాలి వస్తుందో. ఒకవేళ డ్రోన్ అటు ఎదిగి పోయింది అనుకో పొరపాటున కొట్టేస్తుంది. ఏరోప్లాన్ అంటే గట్టి గాలి వస్తే వెళ్ళిపోతాయి. మనదెంత డ్రోన్ చిన్నది, జస్ట్ ₹1,00,000 ఇది. ఇక్కడ దాకా పగిలిపోతుంది. వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక అంతా మబ్బులు కూడా వచ్చేస్తాను. ఇక మొత్తం కవర్ చేసేస్తుంది వ్యూని. మన అదృష్టం ఏంటంటే మనం కరెక్ట్ టైంకి వచ్చాం. ఇంకా ఉన్నాయి చూపిస్తా, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. కింద నుంచి గాలి వస్తుంది కదా వర్షం పడేటప్పుడు. ఇట్లా ఆ కొండ దీని నుంచి ఇట్లా పైకి వచ్చి మాకు పడుతుంది వాటర్. డైరెక్ట్ పై నుంచి పడతలేదు, సైడ్ నుంచి వచ్చి కొడుతుంది వాటర్. అంటే పై నుంచి వర్షం పడుతుంటే ఆ గాలికి ఇటు దూకుతుంది. గాలి మాత్రం మామూలు లేదు, గాలి నూకేస్తుంది మనుషులు. నాకు చూడండి, క్లారిటీ చూడండి. గాలి మాత్రం గలీజ్గా వస్తుంది, నూకేస్తుంది గాలి. మనసులోనే నూకేస్తాను. ఇంకా నేను డ్రోన్ ఎగిరితే అవుట్. అక్కడికి పోదాం. అక్కడ ఒక పాయింట్ మంచిగా ఉంది. అక్కడ ఒక పాయింట్ ఉంది, చూపిస్తాను. ఇంతకుముందు వాటర్ ఫాల్స్ అనిపించింది, ఇప్పుడు వాటర్ ఫాల్స్ లేవు, ఏం లేవు. మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. మంచు చూడండి. ఇక్కడ ఎట్లున్నా తెలుసా, సెకండ్స్లో వెదర్ చేంజ్ అయిపోతుంది. వర్షం పడుతుంది, అప్పుడే ఎండ పడుతుంది, అప్పుడే చలి పెడుతుంది, అప్పుడే పొగొస్తుంది, పొగ మొత్తం నింపేసింది. ఇంతకుముందు ఇంత క్లారిటీ ఉండే పక్కన ఏమైనా కనపడుతుందా మీ కాడ? అట్లున్నది ఇక్కడ, అది సంగతి. వీడేమన్నా చూడు, దాని లోపటే ఉన్నది. దాని లోపల ఇంకో పొక్కు ఉన్నది. హోల్ అనిపిస్తుందా మీకు? లోపల ఇంకేదో హోల్ ఉన్నది, మరి అది ఏందో మనది తెలియదు.
సో చూడండి అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తాను మీకు చూపిద్దాం అన్నప్పుడే మంచి వచ్చింది. క్లియర్ అవుతుంది, ఒక్క నిమిషం సెకండ్ ఉన్నాడు, క్లియర్ అవుతుంది. అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, ఒక బండలు కనిపిస్తున్నాయి, బండలకు వెళ్ళి లీక్ అవుతున్నాయి వాటర్ ఇట్లా వస్తున్నాయి కదా, ఇక్కడికి పోవాలి. వాటర్ ఫ్లో గట్టిగా వస్తుంది, వాటర్ ఫ్లో అక్కడ దాకానే వస్తానే, అటు ముందుకు పోతలే వాటర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపిస్తుందా మీకు? వాటి దగ్గరనే పోతానే వాటర్, ఆ తర్వాత ముందుకు రావట్లేదు. మళ్ళీ ఆ లైన్ దగ్గరనే ఉన్న వాటర్ పోతున్నాయి ఎవడక్కడి నుంచి, ఆ లైన్ దగ్గరనే మాత్రమే ఆగిపోతున్నాయి వాటర్, ముందుకు రావట్లేదు. ది సైన్స్ బిహైండ్ దట్. గైస్ మొత్తానికి అయిపోయేది, మొత్తం తిరిగేసినాం. ఈ నుంచి కాకొస్తా నుంచి ఇంకొకసారి వచ్చేసినాం, అయిపోయింది. సో ఇక పోతాం కిందికి. వస్తే మాత్రం పైకి వస్తే మాత్రం నేను చెప్తానా వర్త్ ఇట్. మీరు కింద నుంచి పైకి వచ్చిన అలసట ఉండదు మీకు పైకి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ మెట్లకి ఇలా పైకి రాగానే ఆ వ్యూ ఉంటుంది చూడండి. మెట్లకి చెప్తాను గూస్ బంప్స్ వస్తాయి ఫస్ట్ వ్యూ చేసినప్పుడు. ఇంతసేపు మనం ట్రెక్ చేసి ఇంత పైకి వచ్చిన దానికి వర్త్, చాలా వర్త్. సో ఈ బ్లాగ్ మాత్రం ఇక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ బ్లాగ్ రాసుకుందాం. నెక్స్ట్ దీంతో లెట్స్ మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. సారీ, ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఇంత కష్టపడి వీడియోస్ తీస్తాను కదా, చూస్తున్నారు మీకోసం ఏందనేది కూడా చెప్తాం. మీరు ప్లీజ్ మా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. సో ఇంకా కొంచెం బ్లాగ్స్ కానీ కొంచెం వీడియోస్ తీయడానికి మాకు కొంచెం చెప్పిన కదా సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి, మీరు సబ్స్క్రిప్షనే మాకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ యా గైస్ బాయ్.